ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి నేను మాట్లాడిన మాటలకి చాలామంది స్పందిస్తూ ప్రోత్సహిస్తూ చాలా ప్రోత్సాహకరమైన కామెంట్స్ పెట్టిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాటి గురించి చెప్పినందుకు గాను ఇంకా కొన్ని విషయాలు మాకు తెలియచేయండి, చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది అని చెప్పినటువంటి మీ అందరికీ కూడా ఖచ్చితంగా మనం వాటి గురించి మాట్లాడుకుందాం, ధ్యానం చేసుకుందాం, తెలుసుకుందాం. చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఒక సహోదరుడు మాట్లాడుతూ ఆ వీడియోలో ఆయన అన్న మాట ఏంటంటే, ఎవరు చూసినా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి మాట్లాడుతున్నారు. ఒక చిన్న కామెంట్ వచ్చినందుకు దాని మీద ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా స్పందిస్తున్నారు. మరి బైబిల్ గురించి మాట్లాడినటువంటి దానికి ఎవరు స్పందించరా, బైబిల్ ముఖ్యం కాదా అని చెప్పేసి అన్నారు. దానికి ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్న ఆన్సర్ ఏంటంటే, బైబిలే ముఖ్యం బ్రదర్. ఖచ్చితంగా మీరు అన్న మాట చాలా ఉద్రేకపూరితంగా మీరు అన్నారు. ఆయన బైబిల్ మీద దాడి చేస్తూ మాట్లాడినప్పుడు బైబిల్ యొక్క ప్రామాణికతను పూర్తిగా ప్రశ్నార్థకంగా చేస్తూ ఆయన చాలా వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు బైబిల్కి క్రైస్తవులు అందరూ కూడా చాలా వరకు ఎవరు స్పందించలేదు దానికి. నేను ఇంకా ఒకళ్ళిద్దరు అలా ఎక్కడో అక్కడెక్కడ స్పందించినట్టుగా కనబడింది. కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అంత ప్రొటెస్ట్ ఎందుకు నాకు అర్థం కదా. అంటే వీళ్ళు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పైన క్రైస్తవ జీవితాలను కట్టుకుంటున్నారా, బైబిల్ పైన కాకుండా అనేది చాలా వింతగా అనిపించినటువంటి విషయం నాకు కూడా. అంటే ఎక్కడ తప్పుందో అక్కడ తప్పని ఖండించడం నేర్చుకుంటే మంచిది క్రైస్తవులు ఇప్పటికైనా. ఇప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తీర్పు తీర్చకూడదు కాబట్టి సైలెంట్ ఉన్నారా? అసలు ఏమైనా అర్థం ఉందా దాంట్లో? అంటే వాక్యం విషయంలో మనం నిలబడకపోతే ఇంకా దేని విషయంలో నిలబడాలి? తీర్పు తీర్చకూడదన్న ఆజ్ఞలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఎందుకు తెలియదు జనాలకి? ఒకవేళ నిజంగా దానికి కట్టుబడి ఉంటే మరి ఇప్పుడు కీర్తనలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? అది ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకోవాలి. బైబిలే ముఖ్యం. ఎందుకు బైబిల్ ముఖ్యము అంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడుకోవాల్సి వచ్చింది. కానీ ఖచ్చితంగా బైబిల్ గురించి మాత్రమే అది ముఖ్యమైనది, బైబిల్ ప్రధానమైనది. ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వచ్చింది 1830s గతంలో మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత సినిమాలు వచ్చింది 1930s 31, 32 ఆ ఇయర్స్లో. మరి బైబిల్ ఎప్పుడు వచ్చిందండి? హీబ్రూ బైబిల్ 10th century BCEలో వచ్చింది. హీబ్రూ తరహా. అలా కాకుండా ఇంకొక మాట చెప్పాలంటే, ఈ యొక్క వాక్యం ఆది నుంచే ఉంది. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో వాక్యం ఎప్పటి నుంచి ఉంది? ఆది నుంచే ఉంది. ఇక్కడ క్లారిటీ మనం తీసుకోవాల్సింది దేనికి అంటే, బైబిల్ గురించి చెబుదామా, వాక్యం గురించి చెబుదామా, పవిత్రమైన లేఖనాల గురించి చెబుదామా, ఏ లేఖనాలు ఎప్పుడు వచ్చాయి, అసలు బైబిల్ ఎప్పుడు వచ్చింది అనేది మనం సపరేట్ చేసుకుంటే దాని గురించి మాట్లాడుకోవటానికి చాలా బాగుంటుంది. అది ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా నేను మాట్లాడాలని కూడా ఆశపడుతున్నాను. చాలామంది అడుగుతున్నారు కూడా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వచ్చింది కూడా బైబిల్ నుంచే. ఎందుకంటే రచించబడినటువంటి ప్రతి పాట, ఆల్మోస్ట్ ప్రతి పాట వెనకాల వాక్యాధారమైనటువంటి మూలాలు ఉన్నాయి, వాక్యాధారమైనటువంటి సందేశాలు ఉన్నాయి. చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు ఒక పాట ఉంది. ఏం పాట అది? ఇప్పుడు ఆ పాట నేను పాటల పుస్తకం కాదు, ఈ బైబిల్ చూస్తూ పాడతా. అదేం పాటో తెలుసా? 150వ కీర్తనలో రాస్తారు ఆ పాట. ఆ అధ్యాయాన్ని బట్టే పాట రాశారు. ఏం పాట అంటే అది, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఈ పాట 150వ కీర్తనలో పాటలో ఉన్న ప్రతి వచనం ఈ యొక్క అధ్యాయంలో ప్రతి వచనం అని చెప్పాలి. అక్కడ ప్రతి స్టాంజా బైబిల్లోని ఒక వర్స్ అని చెప్పాలి. కాబట్టి ఆ పాట ఇక్కడ నుంచి వచ్చింది. అలా చెప్పుకుంటూ పోతే మరొక పాట చాలా ఉన్నాయి. ఆహా మహా
మహాశరణ్య విమోచక ద్రోహరహిత చంపి నిన్ను నా ద్రోహరహిత చంపి నిన్ను నా దోషమే కదా ఆహా మహాశరణ్య విమోచక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే, ఇవన్నీ రచించింది ఈ బైబిల్ నుంచే. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పుకుందాం మనం? బైబిల్ ముందు వచ్చిందా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ముందు వచ్చా అంటే బైబిలే ముందు వచ్చింది. బైబిల్ ముఖ్యమా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ముఖ్యమా అంటే బైబిల్ ముఖ్యం, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా ముఖ్యం. ప్రతి కీర్తన ముఖ్యం, ప్రతి పాట ముఖ్యం. ఎందుకంటే ఆ పాటలన్నీ వస్తుంది ఇగోండి ఈ యొక్క గ్రంథం నుంచే. వాక్యాధారమైనటువంటి ప్రతి పాట వాక్యం నుంచే వస్తున్నాయి. ఆ పాటలన్నీ కూడా మనం దేవుని మహిమపరుస్తూ స్తుతించుకుంటూ పాడుకుంటున్నాము. కాబట్టి ఇది ముఖ్యం అది ముఖ్యం అనేది కాదు, కానీ రెండు ఖచ్చితంగా ముఖ్యం. బైబిల్ చాలా ప్రధానమైనది. దాని గురించి ఈసారి తప్పకుండా ధ్యానం చేసుకుందాం, మాట్లాడుకుందాము. ఆ సహోదరుడు అన్న మాటలో ఏమాత్రం మరి తప్పు అయితే లేదు. ఖచ్చితంగా బైబిల్ గురించి ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఈ తరంలో అందరికీ కూడా చాలా అవసరం. అసలు బైబిల్ మూలాలేంటి, బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పుట్టు పూర్వతాలు ఏంటి, అసలు వాట్ ఈజ్ బైబిల్? ఇవాళ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటున్నది. ఆ మాట కన్నా ముందు అసలు ఏ వాడుక భాష ఉంది ఈ యొక్క లేఖనాల గురించి మాట్లాడుకోవాలంటే, అవన్నీ కూడా నెక్స్ట్ ఈసారి ప్రభుచిత్తమైతే అది చేయటానికి నేను చేస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.